సులభులు శిష్య వాస్తవ్య జనదులైనటువంటి అష్టాక్షరి రామానుజీయ స్వామి గారిని వేదికని ఆచరణ కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సహృదయులు సర్వసమృద్ధులైనటువంటి శ్రీమాన్ పవన్ రామానుజీయ స్వామి గారి ద్వారా వేదికని ఆచరణ కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతగా ఇక్కడికి ఇచ్చేసి మనందరినీ అనుగ్రహించినటువంటి శ్రీమాన్ కిరాతు వెంకటాచార్య స్వామి గారిని వేదిక నాశనం కావాల్సిందిగా కోరుతున్నాం. ఉభయవేదాంత ప్రవర్తకాచార్యులు ఈయ సింగరాచార్య స్వామి గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే పెద్దలు భక్తి నివేదన సంపాదకులైనటువంటి అద్దంకి స్వామి గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వెంకటాచార్య స్వామి వారిని కూడా వేదికని అలంకరించవలసిందిగా ముందుగా పెద్దలందరూ జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం బ్రాహ్మణ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. అనురాధ సిస్టర్ అయినట్టు నా పేరు ఉషారాణి అండి. పెద్దలందరికీ సాష్టాంగ దాసోహరిస్తూ ప్రియ భగవద్ రామానుజ దాసులారా, ఒక విలక్షణమైనటువంటి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ
తిరునామాన్ని తలచుకుంటే ఉభయ వేదాంతాలు పులకిస్తాయి. ఎవరి యొక్క చిరునామాన్ని తలచుకుంటే ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులుగా ఉండేటటువంటి పెద్దలందరూ పులకిస్తారు. ఎవరి యొక్క చిరునామం తలిస్తే ప్రపంచులందరూ సంతోషిస్తారు. అలాంటి పెద్దలు ఉడయవర స్వామి వారి వైభవం ఏంటంటే చిన్న పిల్లవాడు వారి దగ్గరికి వచ్చిన పెద్ద పండితులు వారి దగ్గరికి వచ్చిన ఒకటే ప్రశ్న, ఏం సేవించారు, ఏమన్నా నేర్చుకున్నారా, ఏ ప్రాంతం మీది, అక్కడ వాళ్ళ స్వామివారు ఉన్నారు, వెళ్ళి వారి దగ్గర సేవించండి అని చెప్పేటటువంటి ఒక సహృదయత కలిగినటువంటి పెద్ద. అలాంటి మహానుభావుల యొక్క తిరునక్షత్ర సందర్భంగా వారు తిరునాటికి వేయించేసిన తర్వాత జరిగేటటువంటి రెండవ తిరునక్షత్రం. ఈ తిరునక్షత్ర సందర్భంగా ఒక పెద్దవి సత్కారం చెయ్యాలి అని సంకల్పం చేసి, పెద్దలు అనగానే ఎవరండి అని ప్రశ్న వస్తే రెండో వేరుకి అవకాశం లేదు. ఒకటే మొట్టమొదటి వేరు తెలిస్తే ఆ వేరు నరసాపురంలో వేయించేసి ఉండేటటువంటి ఎంద్రమానాల యొక్క నిత్యకైంకర్యంలో ఉండేటటువంటి ఉభయవేదాంత ప్రవర్తకాచార్యులైనటువంటి కిడాంబి వెంకటాచార్య స్వామి వారి యొక్క తిరునామమే మొదటి వేరుగా అధిష్ఠిస్తున్నారు. ఆ తర్వాత మిగతా వారైనా సరే అలాంటి పెద్దల యొక్క అంగీకారంతో వారికి ఇక్కడ సత్కారం చేయాలి అని, సత్కారం అనకూడదు వాస్తవానికి, కానీ ఇచ్చేది కూడా పెద్దల యొక్క తీరు మీద కనుక దీని ఒక సన్మానం అని సత్కారం అని సంపాదించుట అని అనుకోవడంలో ఇబ్బంది ఏం లేదు. కనుక అలాంటి ఒక కార్యక్రమాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి పెద్దలుగా ఉండేటటువంటి అష్టాక్షి స్వామి గారు, పౌరవల్లి స్వామి గారు ఇద్దరు ఇచ్చేసి వారు మంగళాశాసనాన్ని అందిస్తున్నారు. విశేషం ఏంటంటే వీరిద్దరే కాదు, దేవనాథ స్వామి గారు ముగ్గురు కూడా మన ఉదయ స్వామి వారి దగ్గర భగవద్ విషయ కాలక్షేపాన్ని అధికరించినటువంటి మహానుభావులు. అలాంటి పెద్దల యొక్క సమక్షంలో ఈ కార్యక్రమం జరగడం, అలాగే ఈ కార్యక్రమంలో స్వామివారికి సమర్పించేటటువంటి సన్మాన పత్రాన్ని రచించినటువంటి భక్తి సంపాదకులుగా ఉండేటటువంటి అద్దంకి స్వామి వారు, అంతకంటే ముఖ్యంగా సంప్రదాయ గ్రంథ ప్రచారంలో తమ జీవితాన్నంతటి వెచ్చిస్తూ సంప్రదాయ ప్రచారానికి, సంప్రదాయ గ్రంథ రచనకి, సంప్రదాయ గ్రంథ వితరణకి, సంప్రదాయ గ్రంథ ప్రకాశానికి తమ జీవితాన్ని వెచ్చిస్తున్నటువంటి పెద్ద శంకరాచార్య స్వామి గారు పెద్దలందరూ ఇచ్చేయడం, ఈ సభకు కంటలను చేకూరి ఈ సభని ముందుగా అష్టాక్షి చేస్తున్నారు. తమ యొక్క మంగళాశాసనాలతో ప్రారంభించవలసిందిగా స్వామివారిని ప్రార్థిస్తూ నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వవ్యయం. సమావేదికలను గురించిన మహాత్ములందరినీ సేవించుకుంటూ స్వరూపంలో ప్రియ భగవద్బంధుల ముందుగా మాట్లాడే వారికి ఒక సౌకర్యం ఉంటుంది. మాట్లాడవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కనుక మనం చూస్తున్నా మాట్లాడి సరిపెట్టవలసిన ఒక సౌకర్యం. మా వరేవర స్వామివారి తిరునక్షత్ర మహోత్సవంలో
వారి గురించి మాట్లాడటానికి చాలా విషయాలు ఉన్నాయి. వారి గురించి తెలియని వారు లేరు. వారి జీవితాంతము దివ్య ప్రబంధాలను అధ్యయనం చేయడం, ఆ వ్యాఖ్యానాలతోనే కాలక్షేపాన్ని సమయాంతా గడిపినటువంటి పరమ పవిత్రుడు. కేవలం వారి వరకు వారి అనుసంధానం చేసుకోవడం కాకుండా ఈ అనుసంధానం సంప్రదాయంలో ప్రతి ఒక్కరికి అవసరము అని తమ దగ్గరకు వచ్చిన వారందరినీ ఇదే ప్రకటించేవారు. అన్నట్టుగా ఏం చేస్తున్నారు, ఏ ఉద్యోగం చేసేవారైనా కొంచెం సమయం చేసుకొని ముఖాయి సేవించండి, కాలక్షేపం సేవించండి అంటూ చిన్న చిన్న గ్రంథాలతో ఆరంభం చేసి వారికి స్థితి కలిగించి భగవద్ విషయ పర్యంతము అందరికీ చాలా మందికి ఉపదేశం చేసినటువంటి మహానుభావుడు. వాస్తవానికి ఉపదేశం చేసేటువంటి అర్హత వారికే ఉంది. నిరపేక్షగా అపేక్షగా చేసేటువంటిది ఏదైనా ఉంటే అది ఇంతలా పేరు కాదు. వాళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళు ఏదో వాళ్ళు ఇచ్చారు, వచ్చేది కూర్చునేది వారు అనేవారు. మీరు ఎప్పుడైనా గురుదక్షిణ ఇవ్వాలి అంటే ఇవ్వాలి ఒక నియమం ఉంది కదా. ఆ నియమం ఏమిటి అంటే మీరు 10 మందికి చెప్పండి. ఇదే నియమం తప్ప ఎవరి దగ్గర ఇతరమైనటువంటిది ఏది ఆశించేవారు కానే కాదు. ఇంకొక విశేష గుణం, శిష్యులు కదా వీళ్ళని ఏదైనా ఇంకొక పనికి వాడుకుందామనేటువంటి స్వభావం కూడా వారికి కాదు. ఆయన పని వారే చేసుకునేవాడు. స్వామి ఏదైనా మనం అలాంటి వాడు చెప్పి చేస్తాం కదా, ఏదైతే వేడసం కాకపోతే ఒక ఇబ్బంది, మళ్ళీ కాలక్షేపం ఆపి మిమ్మల్ని పరిగెత్తి అలా నాకు ఇష్టం ఉండదు అని వారికి ఏదైనా పని ఉంటే వారి పని వారే, ఓపిక ఉన్ననాడు కూడా వారి పని వారే చేసుకుంటారు. ఓపిక చేసుకుని ఓపిక లేని సమయంలో కూడా శిష్యులకి వాళ్ళు ఉపదేశం చేసేది. చివరిలో వాళ్ళు కూడా ఆన్లైన్లో ఉపదేశం చేసినట్టుగా తెలిసింది. వారు ఒప్పుకునేవారు కాదు, వచ్చి కూర్చోవడానికి కూడా కూర్చోబడేవారు కాదు. ఎందరికి కూర్చునేవారు అలానే చెప్పాలి. కానీ ఇక ఆర్తులకి వారి విజ్ఞాసను తీర్చడం కోసం ఓపిక లేకపోయినా అలాగే కుర్చీలో ఆకుని చెప్పడం, ఆన్లైన్లో చెప్పడం ఇలా కూడా చివరిలో చేసే వారి విషయాన్ని అందించాలనేటువంటి ఆసక్తి, అలాంటి స్థితి కలిగిన వారు కనుకనే 17 పర్యాయాలు భగవద్ విషయాన్ని సమాజానికి అందించినటువంటి మహానుభావుడు. బహుశా ఎవరికి ఏ ఆచార్యులకి కూడా ఇంత రికార్డు లేదు. భగవద్ విషయాన్ని భాష్యాన్ని ఉపదేశం చేసిన మహానుభావులు చాలా మంది ఉన్నారు. కానీ ఉదయవంత స్వామి వారు అంత సౌలభ్యంగా, మేము కూడా ఒకసారి ఫోన్ చేసి ఎవరు మా దగ్గరకు వస్తే స్వామి భగవద్ విషయం చదువుతా అంటున్నారు, కానీ దేవరాల సన్నిధి పంపిస్తాను, దేవరాలు అనుగ్రహించాలి అంటే మీరు చెప్పకూడదా, మీరు చెప్పచ్చు కదా అన్నారు. ఇది చెప్పచ్చు కదా స్వామి, ఇంత సమయం లేదు, అంత ధైర్యం లేదు. లేదు మీరు ప్రారంభం చేస్తే తప్పనిసరిగా మీరు చెప్పగలుగుతారు. సరే స్వామి మీ ఆజ్ఞని పాటిస్తాగా చూడాలి, ఇంకా కొంచెం సమయం ఉంది, ఈ వ్యక్తి మీ దగ్గర పంపిస్తాను అంటే అలా వారికి ఉపదేశం చేశారు. ఆయన ఎవరో చెప్పబెట్టి నేనేం చేయాలి, ఆ వచ్చిన వాడు డైరెక్ట్గా నా దగ్గర రావచ్చు కదా. ఇలాంటి భేటయం వారి జీవితంలో ఎక్కడా లేదు. ఎవరు వచ్చి అడిగినా లేదు, ఎవరు సూచించినా వారికి చక్కటి ఉపదేశం చేసినటువంటి మహాత్ములు. విరాడంబరమైన జీవనం, భేటం ఎక్కడా వారి జీవితంలో మనకి కనపడదు. కాకపోతే చెప్పిన పని సమయానికి చేస్తే అందులో మాత్రం నిర్మోహమాట. మేము ఆశ్రమ స్వీకారం చేసిన పత్రంలో
వారి దర్శనానికి వస్తున్నామని ఫోన్ చేశాను. 8:30, 9 లోపల వస్తాము కానీ పదైంది. ఆ సమయానికి ఎవరో రావడం ఆలస్యకి వెళ్ళగానే ఒకటే అన్నారు, ఓ జిఎస్ స్వాములు అంటే ఆలస్యంగా వస్తున్నారా? అదే జిఎస్ స్వాములు అంటే ఆలస్యంగా రావాలి ఏమైనా స్వామి, మేము బయలుదేరే ముందు ఎవరు వస్తూనే ఉంటారండి. మనం ఒక సమయం చెప్పామంటే ఆ సమయాన్ని పాటించాలి. సమయ పాలన చాలా అవసరం. నిర్మోహమాటంగా ఏదో కొత్తగా ఏదో కాషాయం కూడా కట్టుకొచ్చేది, మరి ఇలా అంటే వాడు ఫీల్ అవుతాడేమో, ఇలాంటి ఉద్దేశం లేదా. నిర్మోహమాటంగా ఏ విషయాలైనా ఎదుటి వాళ్ళు ఏమైనా అనుకోండి, తాను చెప్పాలి అనుకున్నటువంటి మాటని సుస్పష్టంగా చెప్పేటువంటి స్వభావం కలిగినటువంటి ఆచార్య స్వామి వారి తిరునక్షత్ర సందర్భంలో ఈవేళ పెద్దలంతా వారిని గురించి వారికి ఉండేటువంటి అనుభవాలు చెప్పేటువంటి ఒక మంచి వేదిక. పెద్దలు ఎప్పుడు మనం స్మరించుకోవాలి. మనం ఆచార్యంగా వారి దగ్గర ఉపదేశాన్ని పొందినప్పుడు వారిని స్మరించుకునేటువంటి ఒక మంచి వేదిక. 2, ఆచార్యులకు మనం తిరునక్షత్రం చేసుకునే అవకాశం ఉంటుంది కానీ ఇతరులు ఏ కైంకర్యం చేసే అవకాశం మనకి ఉండదు. మనకున్నటువంటి ఒక హక్కు, అవకాశం తిరునక్షత్రమే. అలాంటి ఈ తిరునక్షత్రం పరమ పవిత్రమైనటువంటి సీతారామ ఆశ్రమంలో జరగడం, మహాత్ములు ఇంతమంది జయం చేసి ఉండడం, ఈ సభను సేవించడం చాలా పవిత్రమైనది. అందులో అలాంటి పరమ పవిత్రమైనటువంటి ఉడయవల్లి స్వామివారిని సంస్మరణ చేసుకునేటువంటి ఈ అవకాశంలో మాకు కూడా అవకాశం కలిగినందుకు, అంటే అవకాశం ఎప్పుడు మాకుంది కానీ వేరే ప్రోగ్రాం వెళ్ళవలసి ఉన్నా దానికి వెళ్ళలేక మేము రాలేమంటే మాకు అంతకంటే ముఖ్యమైన కార్యక్రమం ఉంది అని ఆచార్య స్వామివారిని స్మరించుకునేటువంటి ఒక అవకాశం, అన్ని కూర్చునేటువంటి అవకాశం మాకు కలగడం భగవానుడు మాకు ఏర్పరిచిన ఒక మంచి అవకాశం నన్ను భావించుకుంటూ మొట్టమొదట మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సభ అధ్యక్షుల వారికి, అందులో ఈ వేళ పెద్దలు శ్రీరామ వెంకటాచార్య స్వామి వారికి సన్మానం జరుగుతుంటే అంత పెద్దలకి సన్మానం చేసుకోవడం ఒక భాగ్యం అంటే దాన్ని సేవించడం పరమ భాగ్యం. అందుకోసం రావడం జరిగింది. జై శ్రీరామ్. ఒకసారి ఇలా రా, ఇలా రావే ఒకసారి, ఇలా రా నాతి. అక్కడ మన వాళ్ళ దగ్గర
దక్షిణంగా అంచేమో కానీ శ్రోమణంగా అంచేమో కానీ అంత్యవాసనడానికి అవకాశం లేదు. కానీ స్వామివారి ఎదురుగా ఉండి స్వామివారి ఎదురుగా